నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎబ్సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్, నేరుగా విద్యార్థుల సెల్ ఫోన్కే వచ్చేలా ఏర్పాట్లు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో అబ్బాయిలదే పైచేయి. ఇంజనీరింగ్లో పల్లా భరత్ చంద్రకు మొదటి ర్యాంకు. ముగిసిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు. మురళి కుటుంబానికి 50 లక్షలు, 5 ఎకరాల భూమి. వ్యక్తిగతంగా 25 లక్షలు సాయం చేస్తానన్న పవన్ కళ్యాణ్. భారత్ పాక్ మధ్య వాణిజ్యాన్ని పెంచబోతున్నామన్న ట్రంప్. కశ్మీర్ సమస్య పరిష్కారానికి 2 దేశాలతో కలిసి పనిచేస్తామని వెల్లడి. ఎబ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఎబ్సెట్ ఫలితాలు నేరుగా విద్యార్థుల సెల్ఫోన్కే వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఎబ్సెట్ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జరిగింది. 81,198 మంది విద్యార్థులు ఫార్మా, అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు రాయగా, ఇంజనీరింగ్ విభాగంలో 2.07 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్సైట్లో తెలుసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. ఎలాంటి కాల్పులు, డ్రోన్ల సంచారం, పేలుళ్లు, సరైన మూతలు వినిపించలేదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి పాక్ వైపు నుంచి డ్రోన్ల సంచారం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనగర్, అమృత్సర్లలో బ్లాకౌట్ ఎత్తివేశారు. అయితే కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో త్రివిధ దళాలు పూర్తి అలర్ట్గా ఉన్నాయి. నిన్న రాత్రి వరకు కాల్పుల మోత మోగిన సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంతత కొనసాగుతోంది. రాత్రి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో బ్లాకౌట్ ఎత్తివేశారు. జమ్మూ నగరంలోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. అఖ్నూర్, రాజౌరి, పూంచ్, బారాముల్లా జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. జనజీవనం రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమైంది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి కూడా ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగడం లేదు. భద్రతా బలగాలు మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉన్నాయి. సున్నిత ప్రాంతాల్లో పహారాను పటిష్టం చేశారు. అనుమానం వచ్చిన వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్, అమృత్సర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ గంటల్లోనే డ్రోన్లు పడడంతో రాత్రి అమృత్సర్లో బ్లాకౌట్ అమలు చేశారు. ఆ బ్లాకౌట్ను ఉదయం ఎత్తివేశారు. రాత్రి నుంచి అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఎవరూ భయపడవద్దని, ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమృత్సర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. అనుమానమున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాక్తో విస్తృత సరిహద్దు ఉన్న రాజస్థాన్ జిల్లాల్లోనూ ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. జైసల్మేర్ నగరంలో ఎలాంటి కాల్పులు, సైరన్ల మోతలు వినిపించడం లేదు.
కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్, పాకిస్తాన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. చాలా మంది మరణానికి, నాశనానికి దారితీసే ఘర్షణను ఆపేందుకు ఇదే సరైన సమయమని అర్థం చేసుకున్న భారత్ పాక్ నాయకత్వాన్ని చూసి గర్వపడుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. పరస్పర దాడులతో లక్షలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ట్రంప్ తెలిపారు. రెండు దేశాలు ధైర్యంగా తీసుకునే చర్యల ద్వారా వారి వారసత్వం మరింత మెరుగుపడుతుందని ట్రంప్ అన్నారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంలో అమెరికా సాయం చేయగలిగినందుకు గర్విస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇంకా చర్చలు జరిగినప్పటికీ భారత్ పాక్లతో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నట్లు ట్రంప్ వివరించారు. 1000 సంవత్సరాల తర్వాత అయినా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలన్న ఆయన ఇందుకోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. భారత్ పాక్ నాయకత్వాలు చేసిన మంచి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు. భారత్తో కాల్పుల విరమణ అవగాహన కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ వక్రబుద్ధి ప్రదర్శించింది. సరిహద్దుల్లో కొన్ని చోట్ల కాల్పుల విరమణను పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్తో పాటు పంజాబ్, ఇతర సరిహద్దు ప్రాంతాలకు డ్రోన్లను ప్రయోగించి భారత్ను కవ్వించింది. అయితే ఎక్కడా దాడులు జరగలేదు. కొన్ని డ్రోన్లను సైన్యం నిర్వీర్యం చేయగా మరికొన్ని వచ్చిన దారిని వెనక్కి మళ్లాయి. ముందు జాగ్రత్తగా పలు సరిహద్దు రాష్ట్రాల్లో అధికారులు బ్లాకౌట్ విధించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన మెరుపుదాడుల తర్వాత పాకిస్తాన్తో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సైనిక ఘర్షణలు శనివారం తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలయ్యాయి. అమెరికా సహా G7 దేశాలు, సౌదీ అరేబియా, మరికొన్ని దేశాల దౌత్యంతో రెండు దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ DGMO స్థాయిలో జరిగిన చర్చలు ఫలించాయి. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది. తన వక్రబుద్ధిని చాటుకుంది. పాకిస్తాన్ సరిహద్దుల వెంట ఉన్న భారత్లోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లను ప్రయోగించింది. సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. సరిహద్దుల వెంట దాయాది సేనల కవ్వింపు చర్యలతో జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. జమ్మూ కశ్మీర్లోని అంకూర్ సెక్టార్, పీర్ పంజల్ ప్రాంతంలోకి డ్రోన్లు చొచ్చుకురావటాన్ని సైన్యం గుర్తించింది. వెంటనే అప్రమత్తమై వాటిని సమర్థంగా అడ్డుకుంది. శ్రీనగర్లోకి కొన్ని డ్రోన్లు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. రాజ్బాగ్తో పాటు 25 కార్ప్స్ ప్రధాన కార్యాలయం వద్ద డ్రోన్లు కనిపించగా వాటిని నిర్వీర్యం చేసినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. మరికొన్ని డ్రోన్లు వచ్చి వెంటనే వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నాయి. చాలా ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సామాజిక మాధ్యమం X లో పోస్ట్ చేశారు. సైరన్ శబ్దాలు మోగడంతో ప్రజలు భయాందోళనలకు గురైనట్లు తెలిపారు. ఇది కాల్పుల విరమణ కాదా అని పోస్టు చేసిన సీఎం ఒమర్ మళ్లీ గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పంజాబ్లోని పఠాన్కోట్, ఫాజిల్కా జిల్లాల్లో 2 చోట్ల డ్రోన్లు కనిపించాయి. బఠిండా జిల్లాలోనూ సైరన్లు మోగాయి. గుజరాత్లోని కచ్తో పాటు మరికొన్ని చోట్ల డ్రోన్లు కనిపించినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. కాల్పుల విరమణ అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘించడంపై భారత్ తీవ్రంగా మండిపడింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ దుశ్చర్యలను నిలువరించేందుకు భారత సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు.
కాల్పుల విరమణపై అవగాహన కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ కుట్ర బుద్ధిని చాటుకోవడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు దాయాది దేశం పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులకు దిగటంతో ఇరు దేశాల మధ్య కొన్ని రోజులుగా సైనిక ఘర్షణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. భూతల, గగనతల, సముద్రతలం నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల సైన్యాలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ నెల 12న సాయంత్రం డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే పాక్ వైపు నుంచి భారత భూభాగంలోకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాక్ దుశ్చర్యలను ఎండగట్టారు. వాస్తవ పరిస్థితిని దాయాది దేశం అర్థం చేసుకుని ఉల్లంఘనల నివారణకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. भारत और पाकिस्तान के डीजीएमओज के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था. पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है. भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है. ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है. हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे. కాల్పుల ఉల్లంఘనలను ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. సరిహద్దుల వెంబడి దాయాది సేనల కుయుక్తులను తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. పాకిస్తాన్ ఉల్లంఘనలకు భారత సైన్యం గట్టిగా బదులిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని భారత్ చాలా తీవ్రంగా తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న సైన్యానికి సంఘీభావంగా కర్ణాటక బీజేపీ బెంగళూరులో ర్యాలీ నిర్వహించింది. వాక్ ఫర్ నేషన్ పేరుతో మేమంతా దేశ భద్రతకు కట్టుబడి ఉన్నామనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలతో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పహల్గామ్ దాడి తర్వాత దేశ సత్తాను చాటిన సైనిక బలగాలకు అండగా ఉంటామనే సందేశాన్ని ఇద్దామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చెప్పారు. దేశానికి, సైన్యానికి, ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉన్నారని ఆమె అన్నారు. పాకిస్తాన్ నమ్మదగిన దేశం కాదన్న ఆమె ఇది మరోసారి రుజువైందని ఆరోపించారు. పాకిస్తాన్ విదేశాలకు తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. కాబట్టే ప్రపంచ దేశాలు పాక్ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో సైనికులకు సంఘీభావంగా హాకీ క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు చేతపట్టుకుని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానం నుంచి పలు వీధుల గుండా తిరుగుతూ భారత్ మాతాకి జై, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై అంబేద్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. దాయాది దేశానికి వణుకు పుట్టేలా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి గర్వకారణమన్నారు. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద పీచమణిచేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారత్ పైచేయి సాధించిందని విశ్రాంత ఎయిర్ వింగ్ కమాండర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. త్రివిధ దళాలు కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో దాయాది దేశంలో ఉగ్ర స్థావరాలను నిలమట్టం చేశారని వెల్లడించారు. అంతర్జాతీయంగా భారత్ తెచ్చిన ఒత్తిడితో అయోమయంలో పడ్డ పాక్ కాళ్ల బీరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన తెచ్చిందన్నారు.
ప్రభుత్వాధినేతలు ఆదేశిస్తే పీఓకే మాత్రమే కాదు, అవసరమైతే పాకిస్తాన్ మొత్తాన్ని భారత గుప్పిట్లోకి తేవడం పెద్ద కష్టం కాదంటున్న విశ్రాంత ఎయిర్ వింగ్ కమాండర్ మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి రంగారావు ముఖాముఖి. గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. కాల్పుల విరమణకు కారణం ఏంటి, కాల్పుల విరమణ సమయంలో ఎలాంటి ఒప్పందం జరిగింది, 12వ తేదీ జరగబోయే DGMO స్థాయి చర్చల్లో ఏం చర్చిస్తారు అన్న అంశాలను ఎయిర్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, కాల్పుల విరమణ భారత్ పాకిస్తాన్ మధ్య ఏ అంశాల ప్రాతిపదికగా జరిగి ఉంటుందంటారు? ఒకటి అండి, కాల్పుల విరమణ జరిగింది మనకి. ఇట్ వాజ్ ఎ సర్ప్రైజింగ్ ఈవెంట్. అనుకోకుండా సడన్ గా కాల్పుల విరమణ జరిగినట్టు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ట్వీట్ చేసే వరకు ఎవరికి కూడా ఐడియా లేదు. సెకండ్లీ, దాని వెనకాల డిస్కషన్ ఎంత నడిచింది, ఏ అంశాల మీద చర్చించారు, ఎందుకు సీజ్ ఫైర్ జరిగింది. ప్రెసెంట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ సీజ్ ఫైర్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ స్టాపింగ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్. ఆర్మీ నేవీ ఎయిర్ఫోర్స్ ఆఫ్ ఇండియా, ఆర్మీ నేవీ ఎయిర్ఫోర్స్ ఆఫ్ పాకిస్తాన్, వీ విల్ స్టాప్ యాక్షన్ అగేన్స్ట్ ఈచ్ అదర్, మిలిటరీ యాక్షన్ అంతవరకేనండి. ఈ ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది మనం వీ వాంటెడ్ టు డిస్ట్రాయ్ టెర్రరిస్ట్. ఆ తర్వాత మనం ఎవరైతే మనం పహల్గామ్ లో అటాక్ చేశారో టెర్రరిస్ట్, వాళ్ళని పట్టుకోవాలని. ఇఫ్ యూ హర్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ మోడీజీ ఆ టైంలో, హీ సెడ్ వీ విల్ డిస్ట్రాయ్ ద పర్పెట్రేటర్స్ ఆఫ్ టెర్రరిజం అండ్ దోస్ హు ఆర్ బిహైండ్ ఇట్. అలా జరిగింది. మనం వెళ్ళి అటాక్ చేశాము. ఓకే, వాళ్ళ బేసెస్ అన్ని డిస్ట్రాయ్ చేశాము. దిస్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్షన్ బై పాకిస్తాన్. మనం వెళ్ళి చేశాము. చేసిన తర్వాత వాళ్ళు ఏదో అనుకున్నారు, ఓకే ఇది చేశాం కదా, నౌ వీ విల్ ఆల్సో టేక్ యాక్షన్ అని చెప్పి వాళ్ళు ట్రై చేశారు. మనం అప్పుడే చెప్పాము, అవర్ ఫైట్ ఈస్ అగేన్స్ట్ టెర్రరిజం ఓన్లీ. ఇఫ్ యూ టేక్ ఎనీ యాక్షన్ వీ విల్ రెస్పాండ్, వీ విల్ ఆల్సో రియాక్ట్ టు ఇట్ అని చెప్పాము. అదే జరిగింది. వాళ్ళు చేసిన ప్రతి యాక్షన్ కి మనము ఇంకొక యాక్షన్ తీసుకున్నాము. దేర్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు చూస్తే మీరు ప్రతిరోజు మనం వినుంటాం, వాళ్ళకు ఒకే రోజు 400 డ్రోన్స్ పంపించడము, వాళ్ళ మిజైల్స్ పంపించడం, వాళ్ళ ఏరోప్లేన్స్ పంపించడము, ఏది కూడా సక్సెస్ఫుల్ కాలేదు. DGMO స్థాయి చర్చలకు కూడా వాళ్లే వచ్చారు, వాళ్లే మాకు కాల్ చేశారు అని మన విదేశాంగ శాఖ ప్రకటించింది. అంటే ఒక రకంగా పాకిస్తాన్ మనం ఎంతకాలం చేస్తున్నటువంటి అంతర్జాతీయ ప్రెజర్కి కానీ, మనం చేసిన స్వల్ప స్థాయి సైనిక ఇది కానీ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చిందంటారా, వాళ్ళు భయపడ్డారని చెప్పొచ్చా? 100% భయపడ్డారండి. ఒకటేమో అంతర్జాతీయ ఒత్తిడి అండి. పాకిస్తాన్ హెస్ గాట్ ఐసోలేటెడ్. ఇంకోటి ఏంటంటే టెర్రరిజం అనేది పాకిస్తాన్ లో డీప్ రూటెడ్ గా ఉన్న విషయము మనకే కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒసామా బిన్ లాడెన్ దొరికింది వాళ్ళ మిలిటరీ గ్యారిసన్ లో ప్రొటెక్షన్ తో ఉన్నాడన్న సంగతి తెలుసు. మనకి హాని కలిగించిన టెర్రరిస్ట్ కూడా వాళ్ళు సేఫ్ హెవెన్ గా వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నారని తెలుసు. వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నది కూడా వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ అని మనకు తెలుసు. ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పుడు ఏమైందంటే సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒకటి దే హావ్ బీన్ ఐసోలేటెడ్, డిప్లొమాటికలీ ఐసోలేటెడ్ బై ద వరల్డ్. ఓకే, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది లేకుండా, ఓకే, వాళ్ళు ఏ సిచ్యువేషన్ లోకి వచ్చేసారంటే, మీరు వినే ఉంటారు 2 days బ్యాక్ దేర్ వాజ్ అన్ అనౌన్స్మెంట్, అక్కడ పెట్రోల్ అయిపోతుంది, విల్ స్టాప్ పెట్రోల్ సప్లై ఫర్ 48 hours ఇన్ ఇస్లామాబాద్. అలాంటి సిచ్యువేషన్ కి వచ్చేసారు. ప్రజలకి ఇన్ఫ్లేషన్ రేట్ వెరీ వెరీ హై ఇన్ఫ్లేషన్, ప్రజలకు ఫుడ్ దొరకపోవడము. ఆ సిచ్యువేషన్ లోకి వచ్చిన తర్వాత ప్రజలు కూడా స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ద గవర్నమెంట్, ఏంటి మీరు ఏం చేస్తున్నారు మా కోసం. ఓకే, నౌ సెకండ్లీ, వీళ్ళ ఫ్రంట్ లైన్ ఆర్మీ, వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీది వాళ్ళ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరండి, వాళ్ళు దే ఆర్ టెర్రరిస్ట్. వాళ్ళని పోషించింది వీళ్ళు, వాళ్ళకి సేఫ్టీ ప్రొవైడ్ చేసింది వీళ్ళు. అంత చేసి వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు చేస్తుండండి టెర్రరిజం యాక్ట్, మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాం, డోంట్ వరీ, వీఆర్ దేర్ విత్ యూ అని చెప్పారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మనం అటాక్ చేసిన తర్వాత నన్ ఆఫ్ దోస్ టెర్రరిస్ట్, అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఆ 7 మంది టెర్రరిజం యాక్ట్ చేసిన వాళ్ళు తప్పించుకుని ఉండొచ్చు, అంటే ఇంకా ఉన్నారు అక్కడ, వీ విల్ క్యాచ్ దెమ్. ఓకే, ఆ టైం కూడా వస్తుంది. బట్ ఈ లోపల వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఆర్మీ మనం ప్రొటెక్ట్ చేయలేదు, మేము చేస్తామన్నారు, ఏం చేయలేకపోయారు. వాళ్ళ వైపు నుంచి కూడా దేర్ ఇస్ బిన్ రెవల్యూషన్. పాకిస్తాన్ ఊహించని విధంగా మనం పోయి వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ మీద అటాక్ చేయటం, అదేవిధంగా పాకిస్తాన్ చేసినటువంటి డ్రోన్స్ సమర్థవంతంగా మనం తిప్పుకోవటం, లాహోర్ ఎయిర్ బేస్ పైన మనం దాడి చేయటం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చేలా చేసిందంటారా? 100%. అందులో మాత్రం ఏమాత్రం డౌట్ లేదండి. ఫస్ట్ మనం చేసిన ప్రతి యాక్షన్ కూడా ఏంటంటే, మనము వాళ్ళు చేసిన చర్యకు ప్రతిచర్య తప్పితే మనం ఏదో రివెంజ్ తీసుకోవాలి, వాళ్ళు మన సివిలియన్స్ చంపారు మేము కూడా మీ సివిలియన్స్ చంపుతామని చేయలేదండి. మనం చేసిన యాక్షన్స్ అన్ని వర్ అగెయిన్స్ట్ మిలిటరీ టార్గెట్స్ ఓన్లీ. వాళ్ళ ఎకనామిక్ టార్గెట్స్ మనం డిస్ట్రాయ్ చేయలేదు, వాళ్ళ మామూలు సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీని, వాళ్ళని ఎవరు ఇన్నోసెంట్ సిటిజన్ అటాక్ చేయలేదు. వేరస్ పాకిస్తాన్ హెస్ డన్ ద ఆపోజిట్. మనం చేసిన ప్రతి యాక్షన్కి వాళ్ళు మిలిటరీలో ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్తో మన సివిలియన్స్ మీద అటాక్ చేశారు. వాళ్ళు షెల్లింగ్
బాంబింగ్ చేశారు మన విలేజెస్ని, మన కొంతమంది సివిలియన్స్ చనిపోయారు అన్ఫార్చునేట్లీ. బట్ స్టిల్ మనము ఎంతో రెస్పాన్సిబుల్గా ఈ వార్ యుద్ధం అంటే ఇట్స్ యాక్షన్ అండి, స్మాల్ యాక్షన్. ప్రాబబ్లీ మనం ఒక 10% రిసోర్సెస్ కూడా యూటిలైజ్ చేసామని నాకు అనిపించలేదు. బట్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టేసి నథింగ్ కుడ్ క్రాస్ పాకిస్తాన్. క్రాస్ అయినా కూడా మనం ఎయిర్లోనే డిస్ట్రాయ్ చేసేసాం. ఇంకోటి మనం వాళ్ళ ఇంటర్లాండ్లోకి వెళ్ళి అంత లోపలికి వెళ్ళి వాళ్ళ టార్గెట్స్, వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ డిస్ట్రాయ్ చేసాము, వాళ్ళ రెడార్ సిస్టమ్స్ డిస్ట్రాయ్ చేసాము, వాళ్ళ వెపన్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేసాము. ఇంకేముందండి, ఇంకేం లేదు. వాళ్ళు ఏదో అనొచ్చు మేము న్యూక్లియర్ వెళ్తామని చెప్పేసి, ఈవెన్ దట్ ఈస్ నాట్ ఎ థ్రెట్ టు అస్. వాళ్ళు న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ వెళ్తే మీ న్యూక్లియర్ వెపన్ యూ హావ్ టు ఫైర్ ద వెపన్. ఆ వెపన్ ఫైర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ఏరోప్లేన్ కావాలి, లేదో మిజైల్ సిస్టమ్ కావాలి. బట్ వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఈవెన్ న్యూక్లియర్ వెపన్ పెట్టి పంపించినా న్యూక్లియర్ వెపన్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ విద్ ఇన్ దేర్ టెరిటరీ. అలాంటి సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో రియలైజేషన్ టు దెమ్. 12వ తారీఖున DGM స్థాయిలో చర్చలు జరుగుతాయని మన విదేశాంగ శాఖ ప్రకటించింది. అసలు ఈ చర్చలు ఏ స్థాయిలో జరుగుతాయి, చర్చల్లో ఏం చర్చించవచ్చు, ఎలాంటి అంశాలు ఉంటాయి? ఎస్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే సీజ్ ఫైర్ అనేది ఓన్లీ టు స్టాప్ మిలిటరీ యాక్షన్. ఒక ఆర్మ్ ఫోర్సెస్ చాలా విపరీతంగా దెబ్బతినుండి కోలుకోలేని స్థితికి, వాళ్ళకి బ్రీదింగ్ టైం కావాలి, బ్రీదింగ్ స్పేస్ కావాలి, రివైవ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు, మాకు సీజ్ ఫైర్ చేయండి, కొద్దిగా మాకు టైం ఇవ్వండి అని. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాక్టివిటీ అండి ఇప్పుడు జరిగింది. సమ్ టైమ్స్ దర్ అదర్ సిచ్యువేషన్, ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ద్వారా కూడా సీజ్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆపండి, చర్చించుకుందాము, మీరు చర్చలకు వద్దాం అనేది కూడా అప్పుడు కూడా చెప్తారు. ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చేసి వేరే కంట్రీస్ వచ్చి ఆపండి, యునైటెడ్ నేషన్స్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి సమ్ అదర్ కంట్రీ, చేసి మీరు జస్ట్ స్టాప్ ఫర్ సమ్ టైమ్, మీన్ వైల్ విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్ అని చెప్పి కూడా ఉంటుంది. అలా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అమెరికా కానీ, చైనా కానీ, సౌదీ అరేబియా కానీ వీళ్ళంతా కూడా ఇరు దేశాల సమన్వయం పాటించాలని చెప్తున్నారు. అంటే ఈ దేశాలు ఎందుకు మన మధ్య సంధి కుదిర్చేందుకు విపరీతంగా ప్రయత్నించాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి టాక్ అబౌట్ చైనా అండి. వాట్ ఈస్ చైనాస్ ఇంట్రెస్ట్ ఇందులో? ఒకటేమో సపోర్ట్, శత్రువు మన మిత్రుడు అవుతాడు, అలా జరిగింది వాళ్ళ మధ్యలో. వాళ్ళ సపోర్ట్ ఏంటి? మిలిటరీలీ వాళ్ళ సపోర్ట్ చేశారు, ఫైనాన్షియలీ సపోర్ట్ చేశారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, చైనా హస్ పుట్ ఇన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇంటూ CPEC. ఇదే వార్ రేపు పెద్దగా అయిందనుకోండి, ఇఫ్ ద ఇంటెన్సిటీ ఇంక్రీసెస్, ఎస్కలేట్ అయిపోయి ఇంకా ఎస్కలేట్ అవుతే వాట్ ఆర్ ద నెక్స్ట్ టార్గెట్స్? ఎకనామిక్ టార్గెట్స్ లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ టార్గెట్. అది డిస్ట్రాయ్ అయితే మాత్రం నష్టపోయే చైనా, పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ని సమూలంగా నాశనం చేయొచ్చండి మన దగ్గర ఉన్న వెపన్ సిస్టమ్స్తో, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ, వెపన్ సిస్టమ్స్ కానీ, ట్రైన్డ్ మ్యాన్ పవర్ కానీ హైలీ కేపబుల్. ఓన్లీ థింగ్ వీ వెయిటెడ్ ఫర్ డెసిషన్ ఫ్రమ్ గవర్నమెంట్. మనం 10 రోజులు ఎందుకు వెయిట్ చేసాం? డెసిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. మనం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాం ఆర్మ్ ఫోర్సెస్గా, వీఆర్ కేపబుల్, వీఆర్ రెడీ. బట్ వీ వెయిటెడ్ ఫర్ ద కరెక్ట్ ఇంటెలిజెన్స్, అక్యురేట్ ఇంటెలిజెన్స్. గవర్నమెంట్ గో హెడ్ ఓకే అని చెప్పిన తర్వాతే, మనకు ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత మనం వెళ్ళి అటాక్ చేసాం. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కానీ, బలూచిస్తాన్ వ్యవహారం కానీ, ఇదంతా కూడా చైనా చేసినటువంటి యాక్ట్ కానీ, అమెరికా మధ్యవర్తిత్వం కానీ, ఇదంతా పాకిస్తాన్పై ఎలాంటి ప్రెజర్ చేసింది, అక్కడ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం పాకిస్తాన్ నేతలపై కలిగిందని అనుకోవచ్చు మనం? ప్రజలు వదిలేసేయండి, లీడర్ వాజ్ క్రైయింగ్ ఇన్ ద పార్లమెంట్. ఓకే, ఆ సిచ్యువేషన్కి వచ్చేసారు వాళ్ళు. అదొకటి ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందండి. ఈ గవర్నమెంట్ మనకి ఫుడ్ కూడా పెడుతుందా లేదా అనే సిచ్యువేషన్లోకి వచ్చేసారు. సెకండ్లీ, మీకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ప్రాబబ్లీ ఇట్ వాస్ గోయింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బలూచిస్తాన్ అండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే వాళ్ళు చేసే అల్లర్లు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఇండియాని ఫైట్ చేద్దాం అనుకున్న సిచ్యువేషన్, వాళ్ళకి ఇంకొక ఆర్మీ వాళ్ళకి అక్కడ తటస్థపడ్డది. ముందు నుంచే ఉంది ఆఫ్ కోర్స్, బట్ వాళ్ళు చేసే యాక్షన్స్ అన్ని కూడా ఫెయిల్యూర్గానే అయ్యాయి. అది కూడా ప్రజలకు కనిపిస్తుంది. ఏంటి, మన ఆర్మీ ఏం చేయలేకపోతుంది, బలూచిస్తాన్ వాళ్ళని ఏం చేయలేకపోతుంది, ఇండియాని ఏం చేయలేకపోతుంది, మన టెర్రరిస్ట్ని కాపాడలేకపోతుంది, మన ఫ్రంట్ లైన్ వారియర్స్ని కాపాడలేకపోతుంది అనే సిచ్యువేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారండి గవర్నమెంట్, ఏంటి మా పరిస్థితి ఏంటి, మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతే మా పరిస్థితి ఏంటి అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ దెమ్ టు చేతులు జోడించి సారీ తప్పైపోయింది. ఇప్పుడు సీజ్ ఫైర్ మాత్రం ఓన్లీ స్టాపింగ్ ఫైర్ అండి. దీని తర్వాత 12న జరిగే చర్చలు కూడా ఇవే ఉంటాయి, దిస్ సీజ్ ఫైర్ రిలేటెడ్ ఉంటాయి. అంటే సీజ్ ఫైర్లో ఏంటి కండిషన్స్ ఏంటి, మీరు ఇంత వెనక్కి వెళ్ళిపోవాలి, మీరు ఈ డిస్టెన్స్ దాటి రాకూడదు, మీరు సీజ్ ఫైర్ వైలేషన్ చేయకూడదు, మా పోస్టుల మీద ఫైర్ చేయకూడదు, సివిలియన్స్ మీద షెల్లింగ్ ఫైర్, ఇటువంటి అగ్రిమెంట్స్ ఉంటాయి. ఏదైతే సింధు జలాలు ఆపటం కానీ, వాళ్ళు సిమ్లా ట్రీటీని వైలేట్ చేయటం కానీ, వీటన్నిటిపైన భవిష్యత్తులో ఎలాంటి చర్చలు జరిగే ఆస్కారం ఉండి వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ హెస్ మేడ్ ఇట్ క్లియర్, మన ఈ సీజ్ ఫైర్ వైలేషన్ హెస్ గాట్ నథింగ్ టు డూ, సీజ్ ఫైర్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ అదర్ శాంక్షన్స్. అదర్ శాంక్షన్స్ ఏంటి, మనము ఇండస్
ఇండస్ వాటర్ ట్రీటీ, ఓకే, దాన్ని మనం చెప్పాం నల్ అండ్ వాయిడ్, అంటే మనం ఇష్టం వచ్చినట్టు మేము వాడుకుంటాం. సెకండ్లీ సిమ్లా అగ్రిమెంట్, అఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఇన్ దేర్ ఫేవర్. ఇప్పుడు వాళ్ళు అన్నారు మేము సిమ్లా అగ్రిమెంట్ ఒప్పుకోమని, దాంతో ఏమైంది, ఏం జరగలేదు, నథింగ్ హ్యాపెన్ టు us. ఫ్యూచర్ లో ఈ జరిగేది ఏంటంటే ఎనీథింగ్ దట్ ఇప్పుడు మనం చేసిన వీసాస్ క్యాన్సిల్ చేశాము, సఫర్ అయ్యేదెవరు వాళ్ళ పౌరులే. ట్రేడ్ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్, సఫర్ అయ్యేదెవరు వాళ్ళ పౌరులే. ఓకే, ఆల్ దిస్ విల్ ఇంపాక్ట్ దెమ్. వాళ్ళు మన పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వట్లేదండి. దేర్ ఇస్ నో వే ఎనీ పాకిస్తాన్ షిప్ కెన్ కమ్ టు అవర్ పోర్ట్ ఆఫ్టర్ ఎనీ షిప్ ఫర్ దట్ మ్యాటర్ పాకిస్తాన్ హార్బర్ టచ్ చేస్తే మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు. ఆల్ దీస్ హావ్ ఎఫెక్టెడ్. ఇవన్నీ హ్యావ్ గాట్ ఎ సాలిడ్ ఇంపాక్ట్ అండి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని అడిగారు మీరు. మై ఒపీనియన్, ఫ్యూచర్ బెటర్ అవ్వాలంటే దేర్ హ్యాస్ టు బి సమ్ సెన్సిబుల్ లీడర్ హు వాస్ సపోజ్ టు టేక్ ఓవర్ పాకిస్తాన్. ఈదర్ ద ఆర్మీ ఆర్ ద ఎంటైర్ కంట్రీ హ్యాస్ టు బి టేకెన్ ఓవర్ బై సెన్సిబుల్ లీడర్. ఓకే, అండ్ డెమోక్రసీని రిస్టోర్ చేస్తే మేము కూడా గ్రో అవ్వాలి, ఎకనామికలీ గ్రో అవ్వాలి, వరల్డ్ లో మనకు స్టాండింగ్ ఉండాలనుకుంటే మాత్రం దే హ్యావ్ టు చేంజ్ ద లీడర్షిప్ అండ్ దట్ లీడర్ హ్యాస్ టు బి సెన్సిబుల్ పర్సన్. ఎవరైతే గ్రోత్ కోసం కష్టపడే వాళ్ళే ఉండాలి. అంతే తప్పించి కశ్మీర్ సపోర్ట్ చేయాలి, కశ్మీర్ సెపరేట్ చేయాలి, సెపరేటిస్ట్ మేము సపోర్ట్ చేస్తాం, టెర్రరిస్ట్ పంపిస్తాం ఇండియా కానీ వాళ్ళు వస్తే మాత్రం దే విల్ కంటిన్యూ ద సేమ్ సిచ్యువేషన్. వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బ్లీక్ అయిపోతుంది తప్పితే ఏమైనా గ్రోత్ ఉంటుందని నేను అనుకున్నాను. సార్, ఈ 3 రోజుల పాటు జరిగిన పాకిస్తాన్ పై ప్రెషర్ ఏదైతే ఉందో, ఈ ప్రెషర్ లో ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు ఎలా యాక్ట్ చేశాయి, త్రివిధ దళాలకు మనం ఎలా సెల్యూట్ చేయొచ్చు? ఎలా ఉంటుందంటే, సపోజ్ వెన్ వీఆర్ ఫైటింగ్ ఎ వార్, వెన్ యూ అచీవ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ విక్టరీ, మనకు తెలుస్తుంది ఓకే ఇంత విక్టరీ వచ్చింది కదా, ఇంకా ట్రై చేసి ఇంకా విక్టరీ తీసుకొద్దామా అనే ఉత్సుకత ఉంటుంది. డిస్ట్రాయ్ ద రెడార్, యూ కెన్ డిస్ట్రాయ్ వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆల్సో. వాళ్ళ వెపన్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేస్తే ఏదైనా డిస్ట్రాయ్ చేయొచ్చు, కానీ అలా చేయలేదు. మనం రెస్పాన్సిబుల్ గా ఫైట్ చేసాం. ఇట్ వాజ్ ఏ జాయింట్ వార్ఫేర్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి చేసిన యుద్ధం అండి ఇది. ఎక్కడా కూడా ఏ కన్ఫ్యూజన్ అనేది కానీ, ఫాగ్ ఆఫ్ వార్ అనేది కానీ ఎక్కడా కూడా జరగలేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ యాక్షన్స్ టు బి టేకెన్. ఏ సర్వీస్ ఏ యాక్షన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మనకు క్లియర్ గా ఉంది. బిఫోర్ వి స్టార్టెడ్ ఆపరేషన్స్ మనకు తెలుసు అండి, గవర్నమెంట్ ఇది చెయ్యి అని చెప్తే ఇది ఎలా చేయాలనేది మన వ్యూహం రెడీగా ఉండింది. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ ఆపరేషన్ అండి. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్స్. మీరు చూస్తే విదిన్ 23 minutes వీ హావ్ డిస్ట్రాయిడ్ 9 major targets in Pakistan Army deep into the country. Okay, it was such a coordinated attack without any confusion. ఒక్క ఈవెంట్ కూడా మన తరపు నుంచి ఎలాంటి నష్టం జరగలేదు. పైగా మనం ఒక్క అడుగు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు. దాటకుండానే పాకిస్తాన్ ఇలా కంట్రోల్ చేయగలిగామంటే మన సైనిక శక్తి సామర్థ్యాలు ఎంత బలంగా ఉన్నాయని మనం అనుకోవచ్చు. బలంగా ఉన్నాయనేది మనకి తెలుసండి. బలంగా ఉన్నాయని ఇప్పుడు ఎవరికి అర్థమైందంటే ప్రపంచానికి అర్థమైంది. ఇండియా అంటే ఏంటి, భారత్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా గ్రో అయ్యారు, నాట్ ఓన్లీ ఎకనామికలీ బట్ మిలిటరీలీ కూడా ఎలా గ్రో అయ్యారు. టుడే ఇండియా ఇస్ ఇన్ ఎ సిచ్యువేషన్, ఇన్ ఎ పొజిషన్, అంటే మనం చేసే వార్ అండి, గ్లోబల్ వార్ అగేన్స్ట్ టెర్రరిజంలో వీఆర్ ద లీడర్స్, వీఆర్ ఇన్ ఫ్రంట్. మిగతా గవర్నమెంట్స్ ఆర్ లుకింగ్ అప్ టు ఇండియా. వాళ్ళు చేసినట్లే మనం చేస్తుంటే ఎంత బాగుండేది, మనకు కూడా అంత ధైర్యం ఉంటే ఎలా ఉండేది, మనం కూడా అలా కలిసి యాక్ట్ చేస్తే ఎలా బాగుండేది అనే పొజిషన్లోకి వచ్చేసాం. టెర్రరిజం అనే దాన్ని ఎలా నాశనం చేయాలనే దానికి మనం దారి చూపించాం. సార్, ఇప్పుడు ఈ 3 రోజుల పాటు జరిగిన వార్లో మనం కేవలం ఒక 5% వెపన్స్ మాత్రమే వినియోగించాం మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద. ఈ వెపన్స్ యొక్క సామర్థ్యం ఇంకా ఎలాంటి సామర్థ్యం ఉంది, ఇవి కనుక నిజంగా తీసుంటే మనం పిఓకేని ఆక్యుపై చేసుకోవటం ఈజీ అవుతుందా కాదు? పిఓకే ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి. ఎవరన్నా అంటే భారతీయుడిగా మనందరికీ ఉంటుంది, మన ల్యాండ్ వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ తిరిగి తీసుకోవాలి అంటే ఒక విధమైన పులకరింత కలుగుతుంది. మనం పిఓకే మనకు వచ్చేసి ఎంత బాగుంటుంది, మన దేశంలో కలిసిపోతే ఎంత బాగుంటుంది అనేది. ఇట్స్ ఎ వండర్ఫుల్ థాట్. మిలిటరీలీ మీరు చెప్పారనుకోండి, వీఆర్ రెడీ, వీ కెన్ డూ ఇట్. నాట్ ఓన్లీ పిఓకే, మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవాలన్నా రెడీ ఉంది. అలాంటి పవర్, అలాంటి సత్తా మన దగ్గర ఉందండి. వే కేర్ఫుల్ ఈస్ వాట్ ఇస్ ద గవర్నమెంట్ డిసైడింగ్. గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఎందుకంటే మేము చూసేది ఓన్లీ మిలిటరీలీ, బట్ గవర్నమెంట్ చూసేది డిప్లొమాటికల్లీ, జియోపొలిటికల్ సిచ్యుయేషన్ చూసి ఏంటి, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అస్ ఆర్ బ్యాడ్ ఫర్ అస్, ఆర్ ఈజ్ ఇట్ ఓకే నాట్ ఓకే అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. లీడర్స్ చెప్తే వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎస్, పిఓకే సమ్ టైమ్ ఓకే, ఎవ్రీ ఇండియన్స్ డ్రీమ్ ఇస్ పిఓకే ఇస్ ఆర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గత కొద్ది రోజుల పాటు జరిగినటువంటి ఈ ఒత్తిడిలో పాకిస్తాన్పై మనం 100% పైచేయి సాధించామని, మన దేశ త్రివిధ దళాలు అదేవిధంగా నేతల మధ్య ఉన్నటువంటి చక్కటి సమన్వయం, అంతర్జాతీయంగా మనం తీసుకొచ్చినటువంటి ఒత్తిడి పాకిస్తాన్ కాలబేరానికి వచ్చేలా చేసిందని ఎయిర్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు. రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.